సంక్రాంతికి 3 మూవీస్ రిలీజ్ అవుతుంది కదా. సో ఫ్యామిలీతో మీరు ఏ మూవీకి వెళ్ళాలి అనుకుంటారు? ఏ మూవీ రిలీజ్ అవుతుందో తెలియదు. గేమ్ చేంజర్. సంక్రాంతికి వస్తున్నాము. గేమ్ చేంజర్ కి వెళ్దాం అనుకున్నాం. ఎందుకని? అంటే రామ్ చరణ్ కోసం ఇంట్లో దగ్గర 5 ఫ్యాన్స్ ఉన్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ కాబట్టి ఆ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు పుష్ప మూవీ రికార్డ్స్ ని గేమ్ చేంజర్ మూవీ ఈజీగా కొడుతుందా? పుష్ప మూవీ రికార్డ్స్ ని గేమ్ చేంజర్ బీట్ చేస్తుందా? బాహుబలి నుంచి ఏ సినిమా జరగదు. ప్రభాస్ ఫ్యానే కానీ కాకపోతే రామ్ చరణ్ కి ఫుల్ సపోర్ట్ అండి. ఇప్పుడు అదే పుష్ప మూవీ రికార్డ్స్ ని గేమ్ చేంజర్ బీట్ చేస్తుంది. ఓకే, మీరు ఏ మూవీకి వెళ్దాం అనుకుంటారు సంక్రాంతిలో? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. మీరు? గేమ్ చేంజర్. ఎందుకని? రామ్ చరణ్ ఫ్యాన్? మన్ని రామ్ చరణ్ ఫ్యాన్. ఓకే, మరి తీసుకెళ్తారా? సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ ఫ్యాన్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా బాగుంటది, అందరూ తప్పనిసరిగా చూడాలి. ఫ్యామిలీ, కుర్రోళ్ళు, యూత్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఈ సినిమా ఫుల్ సపోర్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు పుష్ప మూవీ రికార్డ్స్ ని గేమ్ చేంజర్ బీట్ చేస్తుందా? గేమ్ చేంజర్ చెత్త సినిమా, బాగోదు సినిమా. సంక్రాంతికి వస్తున్నాం, బాగుంటది సినిమా. సంక్రాంతికి 3 మూవీలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఫ్యామిలీతో కలిపి ఏ మూవీకి వెళ్ళాలి అనుకుంటున్నారు? సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారు. ఎందుకని? ఫ్యామిలీ స్టోరీ కాబట్టి అందరం చూడాలనుకుంటున్నాం, ఎంటర్టైన్ అవ్వాలి. ఓకే, మీరు? వెంకటేష్ గారు. ఎందుకని? ఫ్యామిలీ మూవీ కాబట్టి. ఫీలింగ్స్ అంటే. ఓకే, ఎమోషన్స్ అంటే డాకు మహారాజ్. ఓకే, ఎందుకని? బాలకృష్ణ వీరాభిమాని. ఓకే, అందుకని చెప్పి వెళ్తాను అంటున్నారా? ఓకే సార్, మీరు? నేను గేమ్ చేంజర్. ఎందుకని? రామ్ చరణ్ ఫ్యాన్. రామ్ చరణ్ ఫ్యాన్. దొరికింది. ఓకే, మీరు? డాకు మహారాజ్. ఎందుకని? మీరు కూడా బాలకృష్ణ ఫ్యాన్. బాలకృష్ణ, జై బాలయ్య అంతా. ఓకే, పుష్ప రికార్డులని గేమ్ చేంజర్ మూవీ బీట్ చేస్తుంది అంటారా? గేమ్ చేంజర్ మూవీ బీట్ చేస్తుంది అని అనుకుంటున్నాం, మరి తెలియదు అనుకుంటున్నారు. ఓకే, మీరేమంటారు? గేమ్ చేంజర్ రీచ్ చేసిన మళ్ళీ పుష్ప 3 ఇంకా రీచ్ అవుతుంది. ఈయన పుష్ప ఫ్యాన్ లా ఉన్నారు, అవుట్ ఫిట్ కూడా అలాగే వేసుకొని వచ్చారు, హెయిర్ స్టైల్ కూడా అలాగే ఉంది. అందుకనే ఒకవేళ బీట్ చేసిన 3 వచ్చాక అది బీట్ చేస్తుంది అంటున్నారు. ఓకే, మీరేమంటారు? అవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. మీరేమంటారు? పుష్ప రికార్డులని గేమ్ చేంజర్ మూవీ బీట్ చేస్తుంది అంటారా? బీట్ చేస్తుంది. ఎందుకని? రామ్ చరణ్ గా ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ అబ్బాయి, మంచి పేరు ఉండడు, అవుతుంది కంపల్సరీ. ఓకే, మీరేమంటారు? గేమ్ చేంజర్ మూవీ పుష్ప రికార్డ్స్ ని బ్రేక్ చేయదా? ఎందుకని? మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాబట్టి. సంక్రాంతికి 3 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా, సో ఏ మూవీతో అదే ఫ్యామిలీతో కలిపి ఏ మూవీ చూడడానికి వెళ్తారు? గేమ్ చేంజర్. ఎందుకని? ఏదో ఒకటి చూడాలి కదా, అందుకని చెప్పా. ఓకే, సౌత్ మూవీస్ చూడరా? గేమ్ చేంజర్. ఎందుకని? రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టా. ఓకే, మీరు? మూవీస్ చూడరు అసలు, ఏ గోలా లేదు. ఓకే, పుష్ప రికార్డులని గేమ్ చేంజర్ బీట్ చేస్తుంది అంటారా? అది మాకు తెలీదు. యూ డోంట్ నో? చేయొచ్చు అనుకుంటున్నా. ఎందుకని? ఎందుకంటే రామ్ చరణ్ కూడా చాలా పాపులర్ కాబట్టి. ఓకే, లేదు, బీట్ చేయలేదు. ఎందుకని? పుష్పకి ఒక రేంజ్ ఉంది కాబట్టి. ఓకే, వైల్డ్ ఫైర్. సంక్రాంతికి 3 కొత్త మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా, సో పుష్పని గేమ్ చేంజర్ రికార్డులు బదులు కొడుతుంది అంటారా? ఇంకా తెలియదు మేడం, పుష్ప 2 బాగుంది అనుకుంటున్నా, ఇంకా ట్రైలర్ కూడా చూడలేదు నేను. ఓకే, అందుకే మేబీ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అది రవి గారి మూవీ కదా, సో యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఇన్ దట్ అబౌవ్. ఓకే, మీరేమంటారు? గేమ్ చేంజర్ అవ్వచ్చు, రికార్డ్ బ్రేక్ చేస్తుంది కంపల్సరీ. గేమ్ చేంజర్ రికార్డ్ బ్రేక్ చేస్తారు. చేస్తారు.